శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. రికార్డులు తిరగరాయాలన్నా, ఆర్సీబీ అభిమానుల గుండెల్ని కొల్లగొట్టాలన్నా ఐ థింక్ కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటే కదా రాజు, దట్ ఈస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ మేము బ్రో, పక్కా ఇంకో రేంజ్ బ్రో అని చూపిస్తున్నాం. కానీ మరి లాస్ట్ ఇయర్ మన ఉప్పల్ స్టేడియంలో కోహ్లీ అండ్ డూప్లెసీ ఆ చితక్కొట్టును కొట్టడికి ఈ మాత్రం మరి తీర్చుకోవడంలో ఏ మాత్రం తప్పలేదని అనుకోవచ్చు కదా మరి. అంతే, ఇంకా కంప్లీట్ ఎక్కడైంది రాజు అసలు. అది మళ్ళీ ఉప్పల్లో తిరిగిచ్చేస్తానులే. ఆ ఖాతా ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. ఇప్పుడు ఇది వేరు, ఇది కొత్త అకౌంట్. దానికే ఇది కొత్త అకౌంట్, ఇది చిన్నస్వామి అకౌంట్. 277 రికార్డ్ బ్రేక్ చేసి 284. ఇక నెక్స్ట్ 300 కోసం మనం ఆలోచించాలి ఇక్కడ ఉప్పల్లో. మంగోలియా టీం తోటి కాంపిటీషన్ మరి అంతే మరి కానీ రాహుల్, అసలు ఆల్రెడీ నేను అంతకు ముందు ఎపిసోడ్ లో కూడా అన్నాను, ఈ 277 రికార్డ్ ఎక్కువ రోజులు ఏమి ఉండదని. మరి ఇంపాక్ట్ సబ్ వల్ల అంటావా, దేని వల్ల అంటావా? అసలు నిజంగా చూస్తే మరి 300 చూసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని అనుకోవచ్చు అసలు. ఏమో అంటే అది ఇంపాక్ట్ సబ్ రూల్ వల్ల మరి ఇంత ఫ్రీడమ్ వచ్చేస్తుందా బ్యాట్స్మెన్లకి? దీని గురించి లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మాట్లాడాం. కానీ ఇప్పుడు ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్ పెద్దగా ఉంటుంది. బట్ బ్యాటింగ్ ఆర్డర్ పెద్దగా ఉండడం వల్ల నీకు మామూలుగా 180 కొట్టేవాళ్ళు 250, 260, 280 కొట్టడం ఏంటి? మరి అంత పెద్ద చేంజ్ ఎందుకు వస్తుంది అంటే, లాస్ట్ ఇయర్ కూడా ఇంపాక్ట్ సబ్ రూల్ ఉంది, మరి అప్పుడు ఎందుకు కాలే ఇట్లా? పిచ్చెస్ కూడా మరీ అంత డ్రాస్టిక్ గా ఏం మారినట్టు అనిపించట్లే. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆర్సీబీ లాంటి టీము ఈసారి బౌలింగ్ మరీ అసలు ఎందుకులే మేము బౌలర్స్ తీసుకోవడము పిచ్చ లైట్ అనుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం 284 కొట్టినా వాళ్ళు 262 వరకు వచ్చారు. వాళ్ళ పాపం వాళ్ళ పాత రికార్డుని కూడా బ్రేక్ చేయలేకపోయారు. 260 నాకు 284 కొట్టిందన్న సంతోషం కంటే 262 కొట్టించామనే బాధ ఎక్కువ ఉంది రాజు. అంటే మనం ఆర్సీబీ ఫ్యాన్స్ కాదు కదా, ఎట్లా అంటే మనం ఈ బ్యాటింగ్ చూసి మురిసిపోవడానికి వీఆర్ సన్ రైజర్స్. అవును రాహుల్, అసలు అంటే ఒక విధంగా మనం అంతకుముందు ముంబై మ్యాచ్లో కూడా మాట్లాడుకున్నాం. ఏంటంటే సరే రికార్డు బద్దలై స్కోర్లు అయితే కొట్టాం, కానీ మరి ఒక పక్క నుంచి మన బౌలింగ్ చూస్తుంటే కొంచెం భయంగానే ఉంది. అండ్ ముఖ్యంగా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్లో నీకు అక్కడ బౌలింగ్ విల్ ప్లే క్రూషియల్ పార్ట్. అంటే ఎందుకంటే ఫర్ ఆబ్వియస్ రీజన్స్ పిచ్చెస్ కొంచెం స్లో అవుతాయి. అండ్ అలాగే ఆల్రెడీ అన్ని సర్ఫేసెస్ పైన 1 or 2 మ్యాచెస్ ఆడుంటారు కాబట్టి ఆ వేర్ అండ్ టేర్ ఉంటుంది. స్పిన్నర్స్కి కొంచెం బాల్ స్టాప్ అవ్వడం, స్పిన్కి సహకరించడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో మరి అట్లాంటి టైంలో నువ్వు ఇదే అప్రోచ్తో పోతే బ్యాటింగ్ వర్కౌట్ అవుతుందా అంటే డెఫినెట్లీ నాట్. అండ్ మరి బౌలింగ్కి మనకి దానికి తగ్గట్టుగా మంచి రిసోర్సెస్ ఉన్నాయంటే ఒక్కటైతే మనం ఒప్పుకోవాల్సిందే, ఎప్పుడైతే మరి మనకి హసరంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడో అప్పుడు ఒక్క రకంగా కొంచెం ఒక చిన్న అది ఆ లోటు మరి తీర్చడానికి మరి సరైనటువంటి స్పిన్ అదే ఓకే, మార్కండే లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా వేసాడు. బట్ వీ ఆల్ నో దట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ టర్నర్ ఆఫ్ ద బాల్. మరి చహల్ లాగా కొంచెం అంత టాక్టిక్స్ కూడా ఉన్న టైప్ ఆఫ్ బౌలర్ కూడా కాదు. సో మేబీ ఇప్పుడు మరీ మనం అంత దూరం వెళ్ళిపోవడం అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి లాస్ట్ 3 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కొంచెం అయితే పూడుస్తున్నారు మన వాళ్ళు. అంటే ఐ మీన్ అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ వరకు అయితే వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. మరి ప్లే ఆఫ్స్కి పోయిన తర్వాత మరి ఇదే అప్రోచ్తో పోతే వర్కౌట్ అవుతుందా, బ్యాక్ ఫైర్ అవుతుందా ఏంటనేది దట్స్ ఫర్ అనదర్ డే. బట్ గుడ్ సైన్స్, ఎందుకంటే మనకు లాస్ట్ 3 yearsగా మనల్ని మన ఆరెంజ్ టీము ఎంతో పెయిన్కి గురి చేసింది. అండ్ మరి ముఖ్యంగా ఆ వార్నర్ ఎపిసోడ్ తర్వాత జరిగిన గందరగోళం తర్వాత లాస్ట్ ఇయర్ డిజాస్టర్, అంతకు ముందు ఇయర్, అండ్ అలాగే అప్పుడు ఇంకా లాస్ట్ 3 yearsగా లిటరల్గా చెప్పాలంటే అసలు సన్ రైజర్స్ వాళ్ళు ఇంకా ఐపీఎల్ ఏంటంటే ఆ బాటమ్ ఆఫ్ ద టేబుల్ తప్ప ఇంకా అసలు తల పైకెత్తుకునే సూచనలు ఎక్కడ కనబడలేదు. ఈసారి తల పైకెత్తుకోవడమే కాకుండా రికార్డులు అన్ని తిరగరాస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. 277 అయిపోయింది, 287 అయిపోయింది. మరి ఆర్సీబీ వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు, అరే ఏంటి మీరు మా రికార్డ్ని ముంబై మీద బ్రేక్ చేస్తే ఎట్లాగా, మా పైన బ్రేక్ చేసి చూపించండి అని కొంచెం అవకాశం ఇచ్చారు. మరి ట్రావిస్ హెడ్ చెలరేగిపోయాడు. ట్రావిస్ హెడ్ అప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లో మన ఇండియన్ ఫ్యాన్స్కి భయంకరమైన హార్ట్ బ్రేక్ ఇచ్చే తర్వాత అంతా అవుట్ ఆఫ్ ఫామ్లోకి వెళ్ళిపోయినట్టు కనపడ్డాడు. ఇన్ఫాక్ట్ నువ్వు 1 or 2 ఎపిసోడ్స్లో మెన్షన్ కూడా చేసావు, ఏంది అసలు ట్రావిస్ హెడ్ ఏం ఆడుతున్నాడు, వరల్డ్ కప్ మన ఫైనల్ కోసమే ఫామ్లోకి వచ్చినట్టు ఉన్నాడు, తర్వాత అంతా మళ్ళీ డౌన్ అయిపోయాడు అనుకున్నాం. మరి చూస్తే ఇప్పటికే అంటే మామూలుగా మన ఆప్షన్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ హ్యారీ బ్రూక్ని తీసుకున్నప్పుడు
మనం ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసామో, అరే ఒక 3-4 గేమ్స్ నెగ్గిస్తే చాలు అనే టైప్లో ఎట్లా ఉన్నా, నాకు తెలిసి ట్రావిస్ హెడ్ ఆల్రెడీ ఆ రోల్ ఇప్పటికే ఫుల్ఫిల్ చేసినట్టున్నాడు కదా. అంటే సీజన్ మొత్తానికి తన దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఇప్పటికీ తన బ్యాట్తో అయితే విశ్వరూపం చూపించాడు. కానీ ఒక్కటే బాధ రాహుల్, అంటే ఆనెస్ట్గా మనం ఒక సన్ రైజర్స్ ప్యూర్ ఫ్యాన్ పాయింట్లో మాట్లాడుకుంటే ఆ కోల్కతా మ్యాచ్ అనవసరంగా చేతులారా వదిలేసాము. అది గనక ఈ పాటికి ఉండుంటే మనం టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉండేవాళ్ళం దగ్గర దగ్గర. యా, అది ఎప్పటికీ వెంటాడుతుంది మనల్ని. ఫస్ట్ మ్యాచ్ 200+ స్కోరు, అది మన బేసిక్గా ట్రెండ్ సెట్ చేసింది ఆ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్. అక్కడి నుంచి నీకు చూస్తే ప్రతి టీము ఒక కైండ్ ఆఫ్ టెంప్లెట్ ఫాలో అవుతుంది. ఐ థింక్ వీ సెట్ ద టోన్ అక్కడ. నిజంగా 7/5 నుంచి గెలవకుండా ఉండడం. అండ్ నిన్న చూసాం మనం బట్లర్ ఎట్లా మేనేజ్ చేశాడో, సేమ్ ఈక్వేషన్, సిమిలర్ ఈక్వేషన్, ఇంకా మనది ఇంకా కష్టమైన ఈక్వేషన్ ఉండే అదే టీం కేకేఆర్ మీద ఎలా అయిపోయిందో. బట్ అదే ఇక మర్చిపోదాం దాని గురించి ఎంత కష్టమైనా కానీ. బట్ మనం ఈ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఏదైతే ఉందో, అసలు సన్ రైజర్స్ అంటే కన్జర్వేటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. చప్పగా ఉంటాయి మ్యాచ్లు, బోరింగ్ మ్యాచ్లు అనేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు బ్లాక్ బస్టర్ మ్యాచ్లుగా తయారైనాయి. కానీ ఒకటే ఒక బాధ ఏంటంటే ఏంటి జియో సినిమా హూఎవర్ ఈ బ్రాడ్కాస్ట్ ఐపీఎల్ వాళ్ళు స్టిల్ సబ్స్టాండర్డ్ కామెంటరీ, సబ్స్టాండర్డ్ బ్రాడ్కాస్ట్ నడుస్తుంది సన్ రైజర్స్ మ్యాచెస్కి. నేను గమనించాను మొన్న ఆర్సీబీ మ్యాచ్కి కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద బ్రాడ్కాస్ట్. మన దానికి కారణాలు మరి ఏంటో రాహుల్, మన సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ బ్యాట్లు మాట్లాడుతున్నాయి, ఇంకా కామెంటేటర్లతో మనకేం పని చెప్పు. అంతే అంటావు. అంతే, మన బ్యాట్లు మాట్లాడుతున్నాయి. ఇక్కడ చెప్పాడు కదా ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ, అంటే ఇండైరెక్ట్ గా చెప్పాడు, అరే మన టీముతో పోటీ పడాలంటే అవతల టీంలో వణుకుతున్నాయి, సిఎస్కేని, ముంబైని, ఆర్సీబీని కూర్చోబెట్టాము, సో ఇదే స్టైల్ని ఫాలో అవుదాము, జస్ట్ యూనో విల్ కంటిన్యూ టు ప్లే దిస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అని మన టీంలో మంచిగా మోటివేషన్ కూడా నింపుతున్నాడు. సో ఎంతైనా మాట్లాడి ఇప్పుడు ఇంత చేంజ్ ఆఫ్ బ్రాండ్ ఎలా అయిందంటావు? మనం ఎప్పుడు అంటే ఎంత ఇప్పుడు హ్యారీ బ్రూక్ ఉండే లాస్ట్ ఇయర్ క్లాస్ అని తెచ్చాము, మనం అట్రాక్టింగ్ క్రికెట్ ఆడడానికి ట్రై చేసాం, బట్ అది మనకు అతకలేదు. 2023 సీజన్ అయినా 2022 సీజన్ అయినా అట్లానే ఉండే. ఎప్పుడు గెలిచిన రివర్స్ జింక్సింగ్ వర్క్ అవుతుందేమో అనుకుంటాను. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ జనరల్ గా అంత సైలెన్స్ కదా, సైలెన్స్ చేసి జనాల్ని ఎట్లయితే మన ఆ వరల్డ్ కప్ ఫైనల్లో ఆ మూమెంట్, ఐకానిక్ మూమెంట్ ఎలాగైతే ఉండిపోయిందో, ఇప్పుడు కూడా ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్ఫాక్ట్ మనం కూడా, అంటే పర్సనల్గా నేను కూడా చాలా తక్కువ అంచనా వేసాను సన్ రైజర్స్ ఏంటో మరి ప్యాట్ కమిన్స్ T20s లో ఎట్లా ఉంటాడో ఏంటో, ఇలా కొంచెం భయం ఉండే. కానీ బయట కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ సన్ రైజర్స్ ని తీసి పడేశారు. కానీ మన వాళ్ళు మరి చూస్తుంటే ఇంక్లూడింగ్ మైన్ అందరి నోర్లు మూయిస్తున్నారు. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. కాకపోతే ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ ఫర్ మీ సన్ రైజర్స్, ఓకే బ్యాటింగ్ లో మనం క్లాస్ అండ్ హెడ్, మార్కరం నుంచి ఇంకా స్పెషల్ మార్కరం ఇన్నింగ్స్ ఇంకా చూడలేదు. బట్ అసలు ఇప్పుడు వరకు ఆడిన సన్ రైజర్స్ మ్యాచ్ లో బాగా నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ అండ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ క్యాప్టెన్ విత్ ద బాల్. ఐ థింక్ నిజంగా ఇప్పుడు ఈ 2 రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్ల్లో ప్యాట్ కమిన్స్ ని క్రూషియల్ టైంలో బాల్ తోటి ఆ క్రూషియల్ ఓవర్స్ వేయకపోయి ఉంటే దెర్ కుడ్ హ్యావ్ బీన్ యూనో ఆ చేజులు వాళ్ళు ఫినిష్ చేసి ఉండే వాళ్ళు, ముంబై అయినా ఇప్పుడు మొన్న బెంగళూరు అయినా. నీకు ఆ ప్యాట్ కమిన్స్ ఎక్కడైతే కరెక్ట్ గా మంచి క్రంచ్ ఓవర్ చేస్తున్నాడు అనమాట, 5th ఓవర్, 10th ఓవర్, 11th ఓవర్, అంటే నీకు ఒక పక్క నుంచి లీక్ అవుతున్న టైంలో, నీకు మొమెంటం పక్కకి జారిపోతున్న టైంలో వచ్చి మళ్ళా బాల్ ని సన్ రైజర్స్ కోర్టులోకి తీసుకొస్తున్నాడు. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ సైన్ ఆఫ్ ఎ గుడ్ క్యాప్టెన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇంప్రెస్డ్ ఫర్ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ. నాకు ఇంకో ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే అబ్దుల్ సమద్ బ్యూటిఫుల్ గా ప్లే చేస్తున్నాడు తన రోల్లో నీకు ఫినిషర్ గా. అండ్ మనం ఇన్ని రోజులు 5 ఏళ్లగా మనం డిసప్పాయింట్ అవుతుందంతా ఇప్పుడు తిరిగి వడ్డీతో సహా ఇస్తున్నాడు మనకి. అండ్ నిన్న ఇప్పుడు చూసుకుంటే మార్జిన్ ఆఫ్ విక్టరీ చూసుకుంటే సమద్ ఆడిన ఇన్నింగ్స్ 37/10 బాల్స్, 4 4s, 3 6s, సూపర్ ఇన్నింగ్స్ అసలు. అది నీకు ఎట్లయితే చెరీ ఆన్ టాప్ అంటారు కదా, నీకు ఒక కేక్ పైన అట్లా చేసిపోయాడు. అండ్ కొంచెం మనం అప్పటికి మొమెంటం లూజ్ అయ్యాం. మనం మార్క్రమ్ కొన్ని డాట్ బాల్స్ ఆడాడు, మార్క్రమ్ ఏదో నో బాల్ అవుట్ అయ్యాడు, అది ఇదే ఫ్రీ హిట్ కూడా మనకు రన్స్ రాలే. కొంచెం అరే మనం మన రికార్డ్ బ్రేక్ చేస్తామా లేదో అనేది హాట్ టాపిక్ అందరి మధ్యలో. ఇక బట్ సమద్ చూసుకున్నాడు అనమాట మనం బ్రేక్ చేసేటట్టుగా. అండ్ ఆ రోజు మాత్రం స్టేడియంలో జనాలు చూసి ఎంత ఈర్ష్యగా ఉండే రాజు, నాకు ఎంత ఎంజాయ్ చేశారు మన సన్ రైజర్స్ ఫ్యాన్స్.
సైలెన్స్ చేసుకుంటూ క్రౌడ్ ని, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆర్సీబీ అభిమానుల్ని. జనరల్ గా అండ్ చిన్నస్వామిలో ఎలా ఉంటదంటే ఎక్స్పీరియన్స్, నీకు లిటరల్ గా నీకు తీసుకెళ్లి ఒక బాక్స్ లో కూర్చోబెట్టి ఫుల్ ఎక్కువ నీకు చుట్టుపక్కల నుంచి సౌండ్ వస్తూ ఉంటే ఎట్లా ఉంటది అంటే, నీకు లిటరల్ చెప్తున్నా, ఎవరైనా సౌండ్ కి కొంచెం ఎలర్జీ ఉండి అమ్మో ఎక్కువ సౌండ్ భరించలేను అంటే వాళ్ళు ఖచ్చితంగా యునో వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ ద స్టేడియం వాళ్ళ చెవుల్లోంచి రక్తాలు గారుతాయి నిజంగా. అదేదో సినిమా ఇప్పటికీ మీమ్ లాగా ఉంటది, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చెవుల్లోంచి కాటన్స్ ఇస్తారు చూడు అట్లాగా. ఎందుకంటే చిన్న అగ్గిపెట్టెలో ఉంటది అది స్టేడియం. పైగా అక్కడ డీజే కూడా మరీ ఊరా నాటుగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఆర్సీబీ గేమ్స్కి అది భయంకరంగా సౌండ్లు పెట్టేయడం, ఫ్యాన్స్ని కొంచెం ఎక్కువగా ఎక్సైట్ చేయడము. అండ్ నార్మల్గా ఆర్సీబీ అనే ఛాన్స్ అనేవి తరతరాలుగా వస్తున్నాయి. కానీ అక్కడ స్టేడియం ఎక్స్పీరియన్స్ అయితే నీకు లిటరల్గా అంటే చూడ్డానికి ఇదంతా ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఎవరైనా నాయిస్ అది కొంచెం ఎనర్జీ ఉండి మరి టూ మచ్ క్రౌడ్ ఉండి ఒక్కసారిగా నీ మీద పడిపోయినట్టు ఇలాంటి ఏమైనా కొంతమందికి పడినోళ్ళు ఉంటే, అంటే అన్లెస్ అండ్ అంటిల్ దే గెట్ ఎ సీట్ ఇన్ సమ్ హాస్పిటాలిటీ బాక్స్ ఆర్ ఆ ప్రెస్ బాక్స్ లో ఉంటే తప్ప క్రౌడ్ లో అయితే నిజంగా డెఫినెట్లీ ఇట్స్ నాట్ యాజ్ ప్లెజెంట్ యాజ్ వాట్ ఇట్ ఈస్ లుకింగ్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై కొలీగ్, మా ఆఫీస్ కొలీగ్ అదే ఆ మ్యాచ్కి వెళ్ళాడు మొన్న, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్కి. తనైతే తనున్న స్టాండ్ లో ఆ పక్కనోళ్ళు అటోళ్ళు ఇటోళ్ళు చేసిన అల్లరికి, ఆ డీజే పెట్టిన మ్యూజిక్ కి అమ్మో, అంటే తను ఒక 4-5 years యూకేలో ఉండి వచ్చాడనమాట. సో ఆబ్వియస్లీ నీకు అక్కడ ఉండే అట్మాస్ఫియర్కి ఇక్కడ ఉండేదానికి డిఫరెన్స్ ఉన్నా ఉండకపోయినా, ఇక్కడ ఉన్న ఆ లౌడ్నెస్ ఏదైతే ఉందో, టూ మచ్ నాయిస్ ఏదైతే ఉందో అది కొంచెం భరించడానికి కష్టమైందని చెప్పాడనమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ మన సన్ రైజర్స్ బ్యాటర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళు బ్యాట్స్తో మాట్లాడిస్తున్నారు. అండ్ ఇందాక నువ్వు సమాధ్ పేరు చెప్పావు, మనం నిజంగా లాస్ట్ ఇయర్ కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, సమాధ్ ఇంకా నీకు ఎక్కడ కొంచెం ఏదో ల్యాక్ అవుతుంది, ఇంకా సరిగ్గా పుష్ ఇవ్వట్లేదు అనే ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ ఈ సీజన్ ఐ థింక్ సమాధ్ హెస్ లివ్డ్ అప్ టు ద మార్క్. అండ్ ఆల్సో హ్యాట్స్ ఆఫ్ టు మేనేజ్మెంట్. ఎందుకంటే జనరల్గా ఒక 1 or 2 seasons గో ఇచ్చినప్పుడు కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎందుకంటే ప్లేయర్స్ ఉన్నారు, ఫ్రెంచ్ ప్లేయర్స్. ఇంకా ఇన్ఫాక్ట్ సమ్మన్ లైక్ వాషింగ్టన్ సుందర్ బెంచ్ మీద కూర్చున్నాడంటే ఇట్స్ వెరీ క్లియర్ సైన్ దట్ మేనేజ్మెంట్ దే గివెన్ దట్ ఫుల్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ సమాధ్. ఓకే, నువ్వే మా పవర్ హిట్టర్వి డౌన్ ది ఆర్డర్, సో గో అండ్ జస్ట్ ప్లే విత్ ఫుల్ ఫ్రీడమ్ అని మంచిగా ఆ ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నారు. అది ఇట్స్ ఆల్సో షోయింగ్ అప్ ఇన్ హిస్ బ్యాటింగ్. యా, ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ మాత్రం ఆ రోజు అంటే వాళ్ళు ఇంత క్లూలెస్ గా ఏ టీమ్ ని చూడలేదు బౌలింగ్ చేస్తున్నప్పుడు. ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ కి, ఆ పిచ్ కండిషన్స్ కి ఏది వాళ్ళు సెట్ కావట్లేదు. అండ్ మన సిరాజ్ మియా ఏమో ఇంట్లో రెస్ట్ తీసుకున్నాడు. తను కూడా అంటే పాపం తను ఆరెంజ్ జెర్సీ వేసుకుని ఎంజాయ్ చేసాడు ఏమో పాపం ఇంట్లో ఫస్ట్ కూర్చొని. ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇచ్చింది, ఎంతైనా మా హైదరాబాద్ టీమే కదా, మా సాంబార్కి అన్యాయం చేయకూడదని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు అనుకుంటా పాపం. సాల్ట్ కి సాంబార్ కి అన్యాయం చేయకుండా నేను రన్స్ ఇవ్వాల్సి వస్తుందేమో అని భయపడ్డాడు. బట్ ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ మీద అయితే జాలి ఉంది. బట్ వాళ్ళ కన్సలేషన్ ఏంటంటే డీకే ఇన్నింగ్స్, వాటర్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ బాగానే స్టార్ట్ చేశారు కోహ్లీ, డూప్లెసీ కానీ. బట్ మయాంక్ మార్కండే బ్యూటిఫుల్ బౌలింగ్, కోహ్లీని అవుట్ చేయడము, నీకు రజత్ పతిదార్ని అవుట్ చేయడము, అండ్ డీసెంట్గా వేసాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ పిచ్ మీద ఈ రేట్ ఆఫ్ స్కోరింగ్ లో నీకు 4 overs 46 for 2 wickets అంటే వెరీ గుడ్. భూవి స్వింగ్ లేకపోతే ఐ థింక్ ఆ డిఫెన్సివ్ స్కిల్స్, ఆ నకల్ బాల్స్ ఏమీ పనిచేయట్లే. అది ఒక డిసప్పాయింటింగ్ విషయం నాకు. స్పిన్ విషయంలో ఇంకా కానీ నీకు అసలు మార్కండే కాకుండా ఫాఫ్ డూప్లెసీకి ఎన్ని గుండెలు అయితే, క్లాసెన్ అవతల పక్క బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు లోమ్ రోర్ని తీసుకొచ్చి బౌలింగ్ చేయించాడు అసలు. నిజంగా మరి ఆ సాహసానికి మరి మనం నాకైతే అంటే డిస్క్రైబ్ విల్ చేయడానికి జాక్స్ వేస్తే ఎక్కడ పడుతుందో నీకు, ఏ వేలందూరు చెరువులో పడుతుందో బాల్ అని భయపడ్డాడేమో. అందుకని చెప్పి లోమ్రోర్కి ఇచ్చాడు అంటే బాలింగ్. విల్ జాక్స్ కంటే లోమ్ రోర్ బెటర్ బౌలర్ అన్నా నీ ఒపీనియన్? అట్లా అనుకున్నారు. విల్ జాక్స్ తో ఓపెన్ గా అసలు సన్ రైజర్స్ తో మ్యాచ్ ఆడుతూ వీళ్ళు ఒక బౌలర్ డౌన్ తో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అది కూడా టాస్ గెలిచి కానీ బౌలింగ్ తీసుకున్నారు. స్పిన్ని ఇంత ఇంత ఎక్కువ కాలం ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఇండియన్ కండిషన్స్ లో ఇంత భయంకరంగా ఊచకోతలా కొడుతున్న బ్యాట్స్మెన్ ఎవరైనా గుర్తున్నారని రాహుల్ నీకు? అసలు ఈ ఐపీఎల్ హిస్టరీలో స్పిన్ ఇంత అంటే
ఈ క్లాసెన్ స్పిన్ ఎట్లా అప్రోచ్ అవుతాడు, ఎట్లా కొడతాడు, ఇవన్నీ మనకి ఆల్రెడీ మైండ్‌లో ఫ్లాష్ అవుతాయి షాట్స్ అన్నీ. కానీ ఇంత ఫియర్‌లెస్‌గా ఇండియన్ కండిషన్స్‌లో స్పిన్నర్స్‌ని అప్రోచ్ అవ్వడం అండ్ అలాగా ఇంత సక్సెస్ రేట్ మెయింటైన్ చేయడం, అది కూడా ఫర్ కన్సిస్టెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్. రియల్లీ ఇంప్రెసివ్ కదా! నాకు తెలిసి గేల్ ఒక్కడే దగ్గరకు వస్తాడు. నాకు తెలిసి గేల్ ఎంత డామినేట్ చేసేవాడు, స్లాక్ స్లీపులు కొట్టుకుంటూ నిలబడి ఇట్లా సిక్స్లు కొట్టడం, అది ఐ థింక్ ఆ లెవెల్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఐపీఎల్ లెజెండ్, సర్టిఫైడ్ ఐపీఎల్ లెజెండ్ గురించి మాట్లాడుతున్నాం. సో నో నో మ్యాటర్ అదేదో లాస్ట్ 2 మ్యాచెస్ సరిగ్గా ఆడలే, క్లాస్ అన్న ఏదో ఫామ్ పోయింది, ఇది పోయింది, అది ఇది అని కూడా అన్నారు. బట్ అది అదంతా పిచ్చ లైట్, ఏదో చిన్న బ్లిప్ అని చెప్పి చూపించాడు. అండ్ మార్క్రమ్ కూడా డీసెంట్గా ఆడాడు, కొంచెం నీకు అంత ఫ్లూయెంట్ లేకపోయినా కానీ. బట్ ఓవరాల్ నాకైతే ఓన్లీ థింగ్ ఈ బౌలింగ్లోనే ఐ థింక్ మన డిఫెన్సివ్ స్కిల్స్ సరిగ్గా లేవు. అంటే ఒక్క కమిన్స్ వేసే స్లోవర్ బాల్ బౌన్సర్, ఇంకా అప్పుడప్పుడు నడకట్టుకు అది వర్కౌట్ అవుతుంది, కానీ మిగతా బౌలర్స్కి నాట్ అప్ టు ద మార్క్. ఎస్పెషల్లీ సెకండ్ స్పిన్నర్, ఇప్పుడు షాబాజ్ అయినా ఆర్ సుందర్ని అయితే అసలు మనం ఆడట్లేదు. షాబాజ్ బౌలింగ్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ డూయింగ్ ఇట్, అంటే సరిపోవట్లే. ఒక కైండ్ ఆఫ్ ఒక ఓవర్ నాకు కంప్లీట్ 4 overs వేస్తున్నట్టు ఎక్కడా కనిపించట్లే. మార్కండే ఆడినప్పుడల్లా వేస్తున్నాడు కానీ. సో అక్కడ సెకండ్ స్పిన్నర్ విషయంలో మనం దెబ్బ పడుతుంది. అండ్ ఇక్కడే మనం నాకు తెలిసి ఫోర్త్ కార్నర్ ప్లేస్లో ఇప్పుడు మనము ఇదేంటి మన హసరంగా కజిన్ బ్రదర్ విజయ్ కుమార్ని ఆడించాలేమో అనుకుంటున్నా స్లో పిచ్చెస్ పైన. మరి ఢిల్లీ పిచ్ ఎలా ఉండబోతుందో నెక్స్ట్. మరి అక్కడ ఇప్పటి వరకు మ్యాచ్ ఆడారా ఒకటి ఆడలే కదా, మొత్తం వైజాగ్ లో ఆడారు కదా మ్యాచెస్. ఢిల్లీ పిచ్ ఎట్లా ప్లే చేస్తుందో అది ఇంట్రెస్టింగ్. లాస్ట్ ఇయర్ ఎందుకో బ్యాటింగ్ పిచ్ చేశారు వాళ్ళు ఢిల్లీ వాళ్ళు, ఈసారి ఎట్లాంటి పిచ్ చేస్తారు. కానీ ట్రెడిషనల్లీ కొద్దిగా నీకు స్లోనే ఉంటుంది. సో ఎందుకో నాకు దట్ ఈస్ వరింగ్ మీ రాజు. రాహుల్, విన్నావా ఇలాంటి ఆనిముత్యాలు? వింటున్నావు నువ్వు? ఎందుకంటే కామెంటరీ గురించి కొంచెం డిసప్పాయింట్ అయినట్టు నువ్వు చెప్తున్నావు, కానీ తెలుగు కామెంటరీలో కొన్ని ఆనిముత్యాలు బయటకు వస్తున్నాయి ఈ మధ్యన ఎక్కువ. మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అవి తెగ కనబడుతున్నాయి. సో అందులో మొన్న జరిగిన బెంగళూరు విధ్వంసంలో ఇదొక ఆనిముత్యం అనమాట. సో తెలుగు కామెంటరీ మన వాళ్ళు ఎంతమంది ఫాలో అవుతున్నారు, మన క్రికెట్ నగరంలో తెలుగు కామెంటరీ పెట్టుకుని ఎంతమంది చూస్తున్నారు ఒకసారి మాకు చెప్పండి. దాన్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ద హైప్ మేము కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము. కానీ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు మనం ట్రావిస్ హెడ్ రోల్ గురించి మాట్లాడడం, ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడడం అన్నీ డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ హెన్రిక్ క్లాసెన్ ఆ రోజు అంటే న్యాచురల్గా తను ప్రమోట్ చేశారు. ఎందుకంటే గివెన్ మనకు అంత మంచి స్టార్ట్ దొరికినప్పుడు ప్రమోటింగ్ హెన్రిక్ క్లాసెన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ డిసిషన్. మనోడు వచ్చినప్పుడు అక్కడ హెడ్ అంత విధ్వంసకరంగా ఆడుతున్నప్పుడు ఐ థింక్ క్లాసెన్ కూడా కొంచెం మంచిగా హర్రీ అవ్వలేదు. అంటే నీకు అదే మొమెంటంని లాక్కెళ్ళిపోవాలి అనే టైప్లో ఆడకుండా కొంచెం సేపు నిదానించాడు. అంటే ట్రావిస్ హెడ్ సెంచరీ కొట్టి అవుట్ అయ్యే వరకు కూడా కొంచెం సెకండ్ గేర్లోనే ఆడాడు. వన్స్ ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత అప్పుడు తను ఆ మొమెంటంని పైకి తీసుకెళ్ళాడు. అయితే దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ సైన్స్ ఆఫ్ a team that has a really fine understanding వాళ్ళ రోల్ ఏంటి. నీకు అవతల పక్క నీకు ట్రావిస్ హెడ్ మంచిగా ఆడుతున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం మంచి రన్ రేట్ ఉంది. సో ఇట్స్ వెరీ ఈజీ టు గివ్ ఇన్ టు దట్. ఆ మూమెంటం మంచిగా ఉంది, మనము అదే మూమెంట్ని కంటిన్యూ చేద్దామని షాట్లు ఆడుండే. కాకపోతే హెన్రిక్ క్లాసెన్ మంచిగా కంట్రోల్డ్గా ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యే వరకు కొంచెం నిదానంగా ఆడి తర్వాత తన విధ్వంసాన్ని చూపించాడు. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ సైన్. ఎందుకంటే మన జనరల్గా హెన్రిక్ క్లాసెన్లు, మ్యాక్స్వెల్ ఇట్లాంటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసార్లు మనం ఏదో వాళ్ళ హిట్టర్స్ లాగా మాట్లాడతాం, 6 హిట్టర్స్ లాగా. కానీ నీకు ఇట్లాగా ఒక అదర్ డైమెన్షన్ చూపించినప్పుడు దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్ ఫర్ ఎ టీమ్ గోయింగ్ ఫార్వర్డ్ అని చెప్పుకోవచ్చు. అది క్లాస్ మొన్న ఇందాక కూడా అన్నా నేను, 2 matches కొంచెం క్వైట్గా ఉండే. బట్ ఐ థింక్ ఈ షోడ్ వై హీస్ ద బెస్ట్ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ రీసెంట్ టైమ్స్లో. ఇంకా బ్యాటింగ్ పరంగా అయితే నాకైతే ఏం వరీ లేదు రాజు. ఇట్స్ లైక్ వీఆర్ ఫైరింగ్ ఆల్ సిలిండర్స్. ఓన్లీ థింగ్ మరి స్లో పిచ్ మీద మనం ఎలా ఆడతాం అనేది ఇంకా నాకు క్లారిటీ రావట్లేదు. అప్పుడు గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో మనం బిలో పార్ టోటల్కే అవుట్ అయ్యాము.
మళ్ళీ ఇప్పుడు నువ్వు రాబోయే ఢిల్లీలో ఏమవుతుంది అంటావు? సో ఇప్పుడు మనం ఏమైనా చేంజ్లు చేయాల్సి వస్తుంది అంటావా ఫిరోజ్ షా కోట్ల కోసం? సో ఢిల్లీలో మనకు తెలిసిందే హిస్టారికల్గా కూడా ఎప్పుడూ అక్కడ కొంచెం స్లో అండ్ లో ఉంటుంది. కానీ మనం అదే ట్రాక్ పైన చాలా టీమ్స్ ఈజీలీ 190, 200 కొట్టడం కూడా చూసాం మనం గతంలో. కానీ ఇప్పుడు అంటే రీసెంట్గానే అక్కడ విమెన్స్ ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ అంతా అక్కడే జరిగింది. సో అంటే నేను చదివిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి ఇక్కడ వైజాగ్లో కొన్ని మ్యాచెస్ హోస్ట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చిన అవకాశం కూడా ఒకటి ఏంటంటే ఇప్పుడు మరి అక్కడ ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ గేమ్స్ జరిగినాయి. విమెన్స్ ప్రీమియర్ లీగ్ కంటిన్యూస్గా మ్యాచ్లు జరిగినాయి అక్కడ రీసెంట్గా. మళ్ళీ వెంటనే ఇమీడియట్గా నీకు ఐపీఎల్లో 7-8 గేమ్స్ హోస్ట్ చేయాలంటే డెఫినెట్లీ మనకి ఫిరోజ్ షా కోట్లా అంటే ఇప్పుడు ఢిల్లీ ఉన్న నేమ్ వేరు, వెన్యూ నేమ్. కాకపోతే అక్కడ కొన్ని అంతకుముందు హిస్టారికల్ కూడా అక్కడ గ్రౌండ్లో కొన్ని ఇష్యూస్ మనకు ఆల్రెడీ తెలిసినవే. అఫ్ కోర్స్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ లాంగ్ బ్యాక్. కానీ అంత కంటిన్యూస్గా ఎక్కువ గేమ్స్ ఆడినప్పుడు మళ్ళీ ఏమన్నా కన్సర్న్స్ వస్తాయన్న రీజన్ తోటి కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ అక్కడ ఫ్రెష్గా కొన్ని ట్రాక్స్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు టైం తీసుకుని ఇప్పుడు మిగిలిన ఢిల్లీ హోమ్ గేమ్స్ అన్ని అక్కడ హోస్ట్ చేసేలా ప్లాన్ చేశారని తెలిసింది. కానీ జనరల్లీ అక్కడ మరి మనకున్న బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే కుల్దీప్ యాదవ్. ఓకే, కుల్దీప్ యాదవ్కి మన దగ్గర క్లాసెన్ అనే ఆయుధం ఉందని చెప్పుకోవచ్చు. కానీ తను ఇంజరీ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాడు మొన్నే రీసెంట్గా. అసలు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్గా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కుల్దీప్. అండ్ అలాగే అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. సో మరి వాళ్ళు ఢిల్లీలో ఒకవేళ కండిషన్స్ కొంచెం స్పిన్నర్స్కి మంచిగా అనుకూలిస్తే వాళ్ళ స్పిన్ క్వాలిటీని మ్యాచ్ చేసే స్పిన్నర్స్ అయితే మన దగ్గర లేరు. సో మరి వాళ్ళు స్పిన్ తోటి మన వాళ్ళని ఏమైనా ఇది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ మేబీ అక్కడ కొన్నిసార్లు మనం ఢిల్లీలో చేజింగ్ టీమ్స్ స్ట్రగుల్ అవ్వడం కూడా చూసాము. సో మరి అక్కడ బ్యాటింగ్ ఫస్టా, బౌలింగ్ ఫస్టా, అసలు ఏది ఎట్లా ఉంటుంది అనేది అంత కన్ఫ్యూజన్గా ఉంది. కానీ ఢిల్లీ వాళ్ళు ఫామ్లో లేరు కాబట్టి మనకి ఇది ఈజీ కేక్ వాక్ అని మాత్రం చెప్పుకోలేము. ఎందుకంటే అక్కడ డెఫినెట్లీ కండిషన్స్ అనేవి ఇప్పుడు మనకు ఉప్పల్లో, చిన్నస్వామిలో ఉన్నట్టు బీభత్సమైన బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయితే ఉండవు. సో మరి దాన్ని అంచనా వేసుకుని మన వాళ్ళు మంచిగా క్యాల్కులేటెడ్గా ఆడితే కనుక డెఫినెట్లీ మనకున్న ఫామ్లో కొట్టాలి ఆ మ్యాచ్. కాకపోతే ఇట్స్ గోయింగ్ టు బి స్లైట్లీ ఛాలెంజింగ్ గివెన్ ఢిల్లీస్ క్వాలిటీ ఇన్ ద ఢిల్లీ బౌలింగ్ లైనప్ అని అంటాను నేనైతే. సో మనము గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో రషీద్ ఖాన్ వర్సెస్ హెన్రిక్ క్లాసన్ బ్యాటిల్ ఏమైందో చూసాము. సో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ వర్సెస్ హెన్రిక్ క్లాసన్. సో అదే డిసైడ్ చేస్తుంది. అండ్ నాకు తెలిసి ప్లేయర్ ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటారో మనకి ఎస్ఆర్హెచ్కి, దట్ ఈస్ అభిషేక్ శర్మ. సో తను అగైన్స్ స్పిన్ ఎంత బాగా ఆడగలడో మనకు తెలుసు. సో తను స్టార్ట్ తీసుకొని ఐ థింక్ కొంచెం మిడిల్ ఓవర్స్ వరకు మినిమం ఆడగలిగితే ఐ థింక్ మనం రఫ్ ఆడిచ్చేయచ్చు. అండ్ ఏ బ్యాటిల్ డిసైడ్ చేస్తుంది మ్యాచ్ రిజల్ట్ అంటే కుల్దీప్ టు క్లాసన్ ఒకవేళ చిన్నప్పుడు తను ఎప్పుడు ఫేమస్ అయ్యాడు మనం తలుచుకుంటే హెన్రిక్ క్లాసన్ ఫస్ట్ 2017-18 సిరీస్లో మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు అప్పుడు డెబ్యూ చేశాడు సౌత్ ఆఫ్రికా వాళ్ళకి. అప్పుడు కుల్దీప్ చాలా వాళ్ళ పీక్లో ఉండే, వాళ్ళ పార్ట్నర్షిప్ పీక్లో ఉంది అప్పుడు వాళ్ళిద్దరిని కలిపి బాగా కొట్టాడు 2-3 మ్యాచెస్ లైన్గా. సో అక్కడి నుంచే సడన్గా అందరూ హెన్రిక్ క్లాసన్ అనే ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడని అందరూ చూశారు. అండ్ ఇమీడియట్గా ఆ ఇయరే ఐపీఎల్ 2018 సీజన్లో తను డెబ్యూ చేశాడు రాజస్థాన్ రాయల్స్కి. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్. అది గెలిస్తే మాత్రం ఇక వారు వన్ సైడ్ ఆ మ్యాచ్. అండ్ నాకైతే స్పెషల్ అటెన్షన్ ఉంది ఈ మ్యాచ్ మీద, ఎందుకంటే మన పూర్వ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆల్సో నోన్ యాజ్ బాహుబలి ఆఫ్ హైదరాబాద్ ఆడబోతున్నాడు. ఆ యాడ్ చూసావా నువ్వు ఇంతకి? నువ్వు అప్గ్రేడ్ అయ్యావా ఇంతకి? లేదా నేను క్రెడిట్లో క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా కట్టట్లేదు. నాకు అసలు యాప్ అంటే ఇష్టం లే. మనం ఫ్రీగా ప్రమోషన్ ఇచ్చేస్తున్నాం. వీ హ్యావ్ టు స్టార్ట్ ఛార్జింగ్ క్రెడ్ ఆల్సో. సో కానీ యాడ్ మాత్రం మంచిగా ఉంది. అంటే అట్లీస్ట్ అంటే వార్నర్ ఎప్పుడు కూడా ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా మన తెలుగు సినిమాల్ని ప్రమోట్ చేయడము, మన తెలుగు సినిమా హీరోలకి హైప్ ఇవ్వడము, తెలుగు కంటెంట్కి ఇప్పటికీ చాలాసార్లు అలా చేస్తూ ఉంటాడు. సో ఫైనల్లీ మనోడికి ఏంటి సినిమా హీరోలకి బ్రేక్ దొరికిందంటారు చూడు, అలాగా మన వార్నర్కి ఆఫ్ కోర్స్ ఇప్పుడు హైదరాబాద్లో లేకపోయినా వేరే టీంలో ఉన్న మనోడికి డిజర్వ్డ్ బ్రేక్, అండ్ దట్ టు విత్ బాహుబలి డైరెక్టర్. సో
మనోడి కళ కొద్దిగా నెరవేరిందని చెప్పుకోవచ్చు. హ్యాపీయే, డేవిడ్ బై హ్యాపీనే ఉన్నాడులే కానీ, బట్ పోయినాడు అప్పుడు మనకి ఉప్పల్లో జరిగిన మ్యాచ్ వెళ్ళాక గెలిచిన తర్వాత గెంతాడు అనమాట. మ్యాచ్ గెలిచిన తర్వాత డేవిడ్ బై, అది నాకు నచ్చలేదు. సో ఐ టుక్ ఇట్ పర్సనల్లీ. సో అదేలే ఇప్పుడు ఐ అంటే మరి వాంట్ ఇంకా రివెంజ్. పాత జ్ఞాపకాలు మరి అక్కడ మనవాడు ఆ ఫాలో అవుట్ అయిన ఎపిసోడ్లో ఏమేం జరిగినాయో మనవాడు ఏం గుర్తుపెట్టుకున్నాడో ఇంకా అవన్నీ మనకు ఫ్యూచర్లో మాట్లాడే అవకాశాలు దొరుకుతాయిలే ఎవరో ఒకరు ఇంకా మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు. బట్ హోప్ఫుల్లీ మరి ఇంక తర్వాత వరుసగా మనకి బ్లాక్ బస్టర్ గేమ్స్ ఉన్నాయి. ఆర్సీబీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సండే, మళ్ళీ తర్వాత 4 రోజులకి రాజస్థాన్ రాయల్స్. అసలు ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ వీక్ ఫర్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చా ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఢిల్లీ అయిన తర్వాత? ఆఫ్ కోర్స్ అన్ని టఫ్ మ్యాచెస్. ఆఫ్ కోర్స్ ఆర్సీబీ టఫ్ మ్యాచ్ అని అనలేనులే కానీ, అమ్మో కొడతారేమో ఫ్యాన్స్. బట్ అమ్మో నువ్వు మనం లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే అనుకున్నాం స్వామి. వద్దు అసలు మనకి ఏమాత్రం ఏ అపోనెంట్ ని తక్కువ అంచనా వేయకూడదు రాహుల్. మనం ఏదో 287 277 కొడుతున్నాం కదా అని ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి లాస్ట్ లో మనం ఇదవ్వకూడదు. సో ఏ టీమ్ ని లైట్ తీసుకోకూడదు. అండ్ దట్ లాస్ట్ ఇయర్ మనం కోహ్లీ అన్నకి సెంచరీ సమర్పించుకున్నాం. సో క్లాసన్ కూడా అద్భుతమైన సెంచరీ కొట్టాడు. బట్ ఇట్ హాస్ బీన్ ఓవర్ షాడోడ్ బై కోహ్లీ. సో తక్కువ అంచనా అయితే అయ్యొద్దు. ఎందుకంటే బెంగళూరు వాళ్ళు కూడా మంచి ఆకలిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఓడిపోతున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా మంచి డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. సో ఉప్పల్ అనేది కొంచెం మంచి ట్రాక్ బ్యాటింగ్ కి, బ్యాటర్స్ ని ఫామ్ లోకి తీసుకొచ్చే ట్రాక్ లాంటిది. సో మరి అట్లా వాళ్ళకి ఏదన్నా అన్ని అనుకూలిస్తే ఆ రోజు మనకు ఆల్రెడీ తెలుసు హైప్ ఎలా ఉంటుంది ఆ మ్యాచ్ కి. సో దాని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, అది రాహుల్ మ్యాచ్ అంటే అంటే మనం ఆల్రెడీ హైదరాబాద్ లో కొట్టాము. చెన్నై వాళ్ళని సీజన్ లో 2 సార్లు ఎప్పుడైనా కొట్టాం మనం. హ్యాస్ ఇట్ ఎవర్ హ్యాపెండ్ విత్ ఎస్ఆర్హెచ్? నో వే, ఎప్పుడు కాలేదు. అండ్ చేపాక్లో వాళ్ళ విన్ పర్సంటేజ్ గురించి కథలు చెప్పుకుంటారు రామాయణ మహాభారతం లెవెల్లో. అది మనం ఈ సీజన్ అది చెత్తబుట్లో పడేసి అదంతా కాదు మాకు సంబంధం లేదని చెప్పి చేపాక్ క్రౌడ్ ని సైలెన్స్ చేస్తే మాత్రం నాకు చాలా ఈ సీజన్. నేను చెప్తున్నా రాహుల్, మనం గనుక చేపాక్లో చెన్నై సూపర్ కింగ్స్ ని ఐ థింక్ వచ్చే సండే కాకుండా పై సండే అనుకుంటా మ్యాచ్, అది గెలిస్తే 100% స్టాంప్ అక్కడ సీల్ అయిపోయి ఉంటుంది. సన్ రైజర్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్, నో డౌట్. కానీ మరి అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే టాస్. మరి మనం శ్రీనాథ్ గారిని పిలిచి మ్యాచ్ రెఫరీగా ఉండమని చెప్తే బెటర్ ఏమో కదా. ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు టాసుల్ని. ఏమో మరి సోషల్ మీడియా కంటెంట్ ఎప్పుడు అంటే ఈ ఐపీఎల్ సీజన్, నేను ఇందాకే నాకు ఒక ఫన్నీ థాట్ వచ్చింది అన్నమాట మార్నింగ్ కూడా. అంటే అది ఎట్లా ఉంటుంది అంటే మనకి జనరల్గా మనకి రిలేటివ్స్, ఎక్స్టెండెడ్ రిలేటివ్స్ వాళ్ళందరూ ఉన్నప్పుడు సరదాగా ఫంక్షన్లకు అది పోయినప్పుడు కొన్నిసార్లు మనకు కొంతమంది అంటే ఇష్టం ఉండడం, కొంతమంది అరే వీళ్ళు ఏ క్వశ్చన్లు అడుగుతారు, నా కెరీర్ గురించి అడుగుతారు, పెళ్లి గురించి అడుగుతారు, అది ఇదని ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫోబియాలు ఉంటాయి కదా చాలా మందికి. అలాగా ఈ ఐపీఎల్ సీజన్ కూడా అలాంటిదే. అంటే ఇప్పుడు చాలా సార్లు మనం మన టీం గురించి గొప్పగా చెప్పుకున్నప్పుడు అంటే బయటనే కాదు మామూలుగా కొన్నిసార్లు మన డిస్కషన్ ఇప్పుడు అంతా కూడా ఎక్కువ ఫ్రెండ్స్తో ఆన్లైన్లో, వాట్సాప్లో, ఇన్స్టాలో ఎక్కడైతే అక్కడ ఇప్పుడు చాలా మంది మీమ్ లైవ్ షేర్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మన వాళ్ళు మంచి కొట్టినప్పుడు అసలు మన టీంని ఒక రకంగా హైప్ ఎక్కించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన వాళ్ళు తుస్ అయినప్పుడు ఆటోమేటిక్గా విల్ హ్యావ్ టు ఫేస్ ద బ్యాంటర్. అట్లాగా ఈ ఐపీఎల్ సీజన్ అంటేనే ఒక వార్తా సమూహం అనమాట. ఇంకా భయంకరంగా ఎన్ని రకమైనటువంటి వార్తలు వస్తాయి. అందులో ఫిల్టర్ కట్టి అరే ఏది జెన్యూన్, ఏది ఫేక్, ఏది మీము, ఏది ఏది రియాలిటీకి దగ్గరగా ఉండేటువంటి ఫేక్ న్యూస్, ఇలాంటివి మనం చాలా ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. కానీ అదే కొంతమంది ఏమంటున్నారంటే శ్రీనాథ్ ఏమి చేతిని ఏం ఫ్లిప్ చేయలేదు, స్ట్రైట్ గానే ఉంది చూడండి అని స్లో మోషన్ లో చూపిస్తున్నారు. కొంతమంది ఏమో రే ఫ్యాఫ్ డూప్లెసీ నిజంగా మరి ఆ మీములు ఆల్రెడీ చూస్తుంటాడు అందుకే అంటే ఒకటైతే వాస్తవం. అంటే మొన్న ఆర్సీబీ మ్యాచ్ లో క్లియర్ గా ఫ్యాఫ్ డూప్లెసీ అయితే ప్యాట్ కమిన్స్ కి ఆ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ ముంబైలో ఇట్లా జరిగిందిరా భయ్, ఇలా అయ్యింది, నేను మనోడు హార్దిక్ వేస్తే ఎక్కడో వెనక్కి వెళ్ళి పడింది, శ్రీనాథ్ ఏమో మరి ఇలా పెట్టి ఇలా చూపించాడు, ఏదో చెప్తున్నాడు, క్లియర్ గా తెలిసింది అదే చెప్తున్నాడు అని. కానీ మరి అది మన వాళ్ళు ఇప్పుడు చాలా ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్స్ బాగా ఎక్కువ అంట. అంటే మేము మ్యాచ్ రిపోర్ట్ ఇస్తాము, టాస్ రిపోర్ట్ ఇస్తాము, పక్కా 100% విన్నింగ్ రిపోర్ట్ అని చెప్పి చాలా మంది యూత్ని క్యాష్ చేసుకునే టైప్ ఆఫ్ ఛానల్స్, ట్రాప్ ఛానల్స్ అన్ని టెలిగ్రామ్లో ఎక్కువ ఉంటాయని విన్నాను. చాలా మంది చెప్పారు కూడా. సో అలాంటి వాళ్ళకి మంచి కంటెంట్ అది. సో నెక్స్ట్ 2-3 మ్యాచెస్ ఎంత అద్భుతంగా జరగబోతాయి, ఎంత వన్ సైడెడ్గా గెలవబోతున్నామో నేనైతే ఆగలేకపోతున్నా.
ఇప్పటి వరకు మనం బౌలింగ్లో ఇంకా ప్రతిభ చూపెట్టలేదు. సో క్యాప్టెన్ తప్పితే ఎవరు కన్సిస్టెంట్గా వేస్తున్నట్టు అనిపించట్లేదు నాకు. బట్ ఐ హోప్ వి రెక్టిఫై దట్. ఐ థింక్ మనం ఈ క్యాప్టెన్ వెనకాల వెళ్ళిపోతే మనం కప్పులు ఏంటి, షీల్డ్లు ఏంటి, ట్రోఫీలు ఏంటి అన్నీ గెలిచేయచ్చు. సో దానికైతే నేనైతే కంప్లీట్గా సమర్పించేసుకున్నాను నేనైతే ప్యాట్ కమిన్స్కి. ఏమంటావు? యా ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వెరీ ఆబ్వియస్ బౌలర్స్ రోల్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. మరి మనకు ఏదైనా వీక్ లింక్ ఉంది సన్ రైజర్స్ కంటే బౌలింగ్ లాగే కనబడుతుంది. సో మరి మన వాళ్ళు కొంచెం ఒక రైట్ కాంబినేషన్ని, రైట్ స్ట్రాటజీతో ముందుకెళ్తే యునో అవర్ ఛాన్సెస్ విల్ పీక్. అదర్వైజ్ మరలా ఇంకొక డిసప్పాయింట్మెంట్ రెడీ అవ్వాలా. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వచ్చే 2 వీక్స్లో తెరపడి ఉంది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఇప్పుడు ఢిల్లీ అయిన తర్వాత వెంటనే మనం ఆర్సీబీ, చెన్నై అండ్ ఆర్ఆర్. సో మూడు మంచి క్రంచ్ టీమ్స్ తోటి మన వాళ్ళు మరి ఆ మూడిట్లో 2 గెలిస్తే నాకు తెలిసి ఇంకా దాదాపు ప్లే ఆఫ్స్కి దగ్గర 1 స్టెప్ వేసినట్టు అని అనుకుంటున్నా. బట్ యా లెట్స్ నాట్ గెట్ టూ అహెడ్ ఆఫ్ అవర్ సెల్స్. సో మరి చూద్దాం మన వాళ్ళు ముందున్న మ్యాచ్లు ఎట్లా చేస్తారు. మనం కలిసి వెళ్ళబోతున్నాంగా. సో పోయిన వెళ్ళానే. సో ఈసారి చేంజ్ ఆఫ్ రిజల్ట్ అనుకుందాం. దానితో మనం ఈ ఎపిసోడ్ ముగించేసి ఇంకా మళ్ళీ వచ్చే వారం ఒక ఆర్సీబీ మ్యాచ్ తర్వాత చేయబోతున్నాము, ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్. ఆ మధ్యలో మేము ఒక అన్ని టీంల రివ్యూ ఎపిసోడ్ కూడా చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్. నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్, సైనింగ్ ఆఫ్ విత్ రాజు.